హాయ్ అండి. ఈరోజు ఏం జ్యూస్ చేద్దామా అని ఆలోచిస్తే ఫ్రిడ్జ్‌లో సపోటాలు ఉన్నాయండి. సరేరా అయితే అనేసని ఆ సపోటాలు తీసుకొని శుభ్రం ఒలిచేసి పిక్కలు కూడా తీసేసి ఆటిల్ని నేనైతే గనుక 3 సపోటాలు తీసుకున్నానండి. ఎందుకంటే ఈ పెద్ద సపోటాలు అందుకే 3 తీసుకున్నాను. అదే చిన్నవి అయితే గనుక ఒక 5 సరిపోతాయి. ఈ 3 సపోటాలకి హాఫ్ గ్లాస్ పాలు పడతాయి. ఇదే 5 సపోటాలైనా సరే హాఫ్ గ్లాసే పాలు పడతాయండి. దాంట్లో పంచదార, ఆ పంచదార మనం స్వీట్‌కి తగ్గ వేసుకోవాలండి. ఎక్కువ షుగర్ మట్టుకు వేయకండి. ఎందుకంటారా, ఈ సపోటా ఆల్రెడీ స్వీట్ గనక షుగర్ తగ్గించడమే బెటర్ నన్ను అడిగితే. అందులో కొంచెం హార్లిక్స్ పౌడర్ కూడా వేస్తాం గనక షుగర్ తగ్గించమన్నానండి. ఇప్పుడు మనం పాలు ఎంతైతే తీసుకున్నామో అంతే కొలత పరంగా వాటర్ కూడా తీసుకోవాలండి. వాటర్ కనుక వేయలేదు, ఆ పాలు వేసి వాటర్ వేయడం మానేస్తే కనుక జ్యూస్ అయితే చిక్కగా వచ్చేస్తుందండి. తాగడానికి అయితే పనికిరాదండి, తినడానికి పనిచేస్తుంది. దాన్ని అలాగ మూత పెట్టేసి మిక్సీ పట్టేసి శుభ్రంగా ఒక గ్లాస్లో తీసుకొని మన ఊరికి సర్వ్ చేసామనుకోండి, బయట జ్యూస్లు ఇంక తెమ్మని అడగరండి ఇంకెప్పుడూని. ఇంట్లోనే తయారు చేయమని మన బుర్రలే తింటారండోయ్. అలాగని మన ఇంట్లోనే తయారు చేసి పెట్టడమే బెటర్ అండి బయట వాటి కన్నాని. ఒకవేళ పిల్లలకు గనక ఇస్తే గనకేనండి హార్లిక్స్ అవాయిడ్ చేసే ఇవ్వండి. హార్లిక్స్ మట్టుకు వేయొద్దు. షుగర్ లేకపోతే పటికి అయినా వేసి పిల్లలకి ఇవ్వండి. ఎందుకంటే హార్లిక్స్ అనగా పంచదార అనగా పిల్లలకి వెంటనే కఫం చేరుతుంది. ఈ సపోటా కూడా కొంచెం వాళ్ళకి కఫం అన్నది చేరుతుంది కనుక హార్లిక్స్ పొడి అవాయిడ్ చేసి ఓన్లీ ఈ సపోటాలు పాలు వేస్తే పటికి లేదా పంచదార పటికి వేస్తేనే నన్ను అడిగితే బెటర్ పిల్లలకి. అంతే, పిల్లలకి వేసి ఇస్తే చాలు. ఈ ఎండాకాలం జ్యూస్లు ఎంత తాగితే అంత బెటర్ కదండి. కూలింగ్ తగ్గించి తాగండి, ఇది మట్టుకు మర్చిపోవద్దు. ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.